జిల్లా రొంపిచెర్ల మండలంలోని మాచవరం నుండి బెహరావారిపాలెం మధ్యలో గల వంతెన కృంగిపోయే చిన్నపాటి వర్షాలకు సైతం వాననీటి ప్రవాహంతో విపర్లకరెడ్డిపాలెంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అదేవిధంగా మోడల్ స్కూల్లో చదివే విద్యార్థులు ఆయా పాఠశాలలకు వర్షాలు పడితే వంతెనపై నీటి ప్రవాహం విపరీతంగా ఉండటం వలన వంతెన దాటి వెళ్లలేకపోతున్నారని, అదేవిధంగా చేజర్ల, కొత్తపల్లి, కుంకలగుంట, విపర్లరెడ్డిపాలెం, మర్రిచెట్టుపాలెం, బెహరావారిపాలెం నుండి మాచవరం, నల్లగర్లపాడు, రావిపాడు మీదుగా నర్సరావుపేటకు వచ్చే ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందికరంగా ఉండడం వలన మండలం కేంద్రమైన రొంపిచెర్లకు వెళ్లాలంటే ఇబ్బందికరంగా ఉందని తక్షణమే వంతెన నిర్మాణానికి నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తగిన నిధులు మంజూరు చేయాలని దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గోదా రమేష్ కుమార్ ఈ రోజు నర్సరావుపేట పార్లమెంటు కార్యాలయంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలను కలిసి వినతి పత్రం సమర్పించారు. వంతెన సమస్యపై నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలతో చర్చించారు. పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం మాచవరం నుండి బెహరావారిపాలెంకి వెళ్లేటటువంటి దారిలో ఒక వంతెన ఉంది. ఆ వంతెన ప్రస్తుతానికి కుంగిపోయి చిన్నపాటి వర్షాలకు కూడా విపరీతమైన నీరు ఆ వంతెన మీదుగా ప్రవహించడం వల్ల ఒకసారి వర్షం పడితే అక్కడ రెడ్డిపాలెంలో ఉన్నటువంటి మోడల్ స్కూల్కి కానివ్వండి, జడ్పీ స్కూల్కి కానివ్వండి, అదేవిధంగా ఆ మండల కేంద్రమైనటువంటి రొంపిచెర్లకు వెళ్ళడానికి కూడా ప్రజలు నానా రకాల ఇబ్బందులు పడతా ఉన్నారు. ఒకసారి వర్షం పడితే 4 రోజుల పాటు ప్రయాణం చేయలేనటువంటి దుస్థితిలో ఈ రోజు అక్కడ వంతెన ఉంది. ఆ వంతెన నిర్మాణానికి కృషి చేయాలని చెప్పేసి ఈ రోజు దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి తరఫున ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారిని కలవడం జరిగింది. వారు సానుకూలంగానే స్పందించి ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడికి విదేశాల నుంచి వచ్చిన తర్వాత వారితో కూడా ఈ విషయాన్ని క్షుణ్ణంగా చర్చించి ఎస్టిమేషన్స్ వేయించి ఖచ్చితంగా నిర్మాణం చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా వారు హామీ ఇవ్వటం జరిగింది. దీనికి ఈ నల్లగర్లపాడు, మాచవరం, రెడ్డిపాలెం తదితర గ్రామస్తులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.